ఇక హైదరాబాద్ శివారు ప్రాంతం ఉప్పల్లో వరదలు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇళ్లు నీట మునగటంతో అవస్థలు పడుతూ ఉన్నారు జనం. ఉప్పల్లో తాజా పరిస్థితిని శివ రిపోర్ట్ చేస్తారు. శివ, ప్రెజెంట్ ఉప్పల్లో సిచ్యువేషన్ ఏంటి? జనం ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? నాచారంలో ఉన్నాం. పైన కురిసిన వర్షాలు, పైన నిన్న చెరువుల ద్వారా మనం చూస్తున్నాము. నాచారం రోడ్డుపైకి ఎక్కి నీళ్లు మొత్తం పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా నాచారం ప్రాంతంలో ఇలాంటి వరద రోడ్డుపైకి రావడం అనేది ఇక్కడ వాళ్ళు చాలా కొత్తగా చూసి ఉండొచ్చు బహుశా. అయితే ముఖ్యంగా ఇటువైపు నుంచి మల్లాపూర్ కావచ్చు, కుషాయిగూడ, ఈసీఐఎల్, కీసరా ఈ ఏరియా నుంచి సిటీకి పూర్తిగా లింక్ రోడ్ ఇది. వాళ్ళందరూ కూడా సిటీలోకి వెళ్లేందుకు సికింద్రాబాద్ కానీ, తార్నాక కానీ, ఇటువైపు అప్సిగూడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే రోడ్డు గుండా వెళ్తారు. కానీ రోడ్డు మొత్తం ప్యాక్ అయిపోయింది. పోలీసులు మొత్తం రాత్రి నుంచి ట్రాఫిక్ని ఎక్కడెక్కడ మళ్లించారు. ఇటువైపు వెళ్ళే వాళ్ళు కానీ, అటు నుంచి ఇటువైపు వచ్చేవాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ అనుమతించలేదు. చాలా స్పీడ్గా ఫ్లోటింగ్ మాత్రం చాలా ఉధృతంగా ఉంది. పక్కపక్కన ఉన్న షాపులు కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా పూర్తిగా సెల్లార్ల నీళ్ళతో నిండిపోయినాయి. మనం చూసిన ఒక కమర్షియల్ బిల్డింగ్ పక్క నుంచే ఈ కాలువ ఉధృతంగా పారుతూ ఉంది. అయితే ఆ లోపల నీళ్లు ఉన్నాయి. చాలా వరకు సెల్లార్ మొత్తం నిండిపోయింది. మోటార్లు వేసి బయటికి ఆ నీళ్ళని బయటికి పంపిస్తున్నారు. మరో పక్క లోపలకి నీళ్లు మొత్తం ఉసులుతున్నాయి. కింద నుంచి నీళ్ళని ఉబికి కింద సెల్లార్ నిండుతుంది. ఆ నీళ్ళని ఎప్పటికప్పుడు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిల్డింగ్ మొత్తం కూడా పోలీసులు ఖాళీ చేయించారు. ఆ బిల్డింగ్లో ఎందుకంటే కింద సెల్లార్ అంతా కూడా చాలా దాదాపు 3 రోజుల నుంచి పూర్తిగా నీళ్ళతో నిండిపోయింది. ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనే నేపథ్యంలో పూర్తిగా షాపు, అక్కడ నడిచే బిజినెస్ను కూడా పూర్తిగా మూయించి అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. ఇంకా మరోపక్క ఇటువైపు జనాలను కూడా చూస్తున్నాం. చాలా వరకు ఇక్కడ నుంచి మల్లాపూర్ నుంచి కానీ, ఇటు ఈసీఐఎల్, కుషాయిగూడ ఏరియా నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే రోడ్డు గుండా వెళ్తారు. వాళ్ళందరూ కూడా దాదాపు రాత్రి నుంచి ట్రాఫిక్ ఆపేశారు. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చి వెయిట్ చూస్తున్నారు. ఇది ఉధృతి తక్కువ అయితే తప్ప ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డును పునరుద్ధరించే అవకాశం ఉండదు. వీళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? సార్ ఈ సభ్యులు కూడా మల్కాజ్గిరి, మౌలాలి, ఇది ఎర్రగుంట నుంచి ఇక్కడికి రెగ్యులర్గా నీళ్ళు వస్తున్నాయి సార్. గత 3 రోజుల నుంచి ఇటు మొత్తం ఈ రహదారి మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది సార్. ఇటు వెహికల్స్ మొత్తం క్లోజ్ చేసేసిండ్రు. ఎవరికి చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇక్కడ టోటల్గా ఈ మొత్తం ఈ మార్కెట్ కూడా మొత్తం జలమయం అయిపోయింది సార్. ఇక్కడ టోటల్గా ఇటు మొత్తం అక్కడ నాచారం చౌరస్తా నుంచి అప్సిగూడ వరకు మొత్తం క్లోజ్ చేసేసింది సార్. గత 3 రోజుల నుంచి రాత్రి 12 గంటల దాకా మేము ఇక్కడ వాలంటరీగా ఉండి మొత్తం వెహికల్స్ అటు పంపించేసినాం సార్. ఇవాళ మార్నింగ్ మాత్రం మొత్తానికి టోటల్ క్లోజ్ చేసేసినాం. రాత్రి కురిసిన ఎడతెరిపి వర్షాలకు అస్తవ్యస్తంగా మారిపోయింది సార్ ఈ రహదారి మొత్తం. ఈ నల్ల రోజు ఇప్పుడే కాదు సార్, చిన్న వర్షం పడ్డా కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది సార్. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దీనివల్ల చాలా ఇబ్బంది. ఇక్కడ ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి ఇట్లే ఉంటుంది ఇక్కడ? ప్రతిసారి సార్, నేను పుట్టి పెరిగింది ఇక్కడనే సార్. నేను పుట్టి పెరిగింది ఇదే. అప్పటికనే విజయ్ కానీ 30 సంవత్సరాలు నేను ఉంటాను, 40 సంవత్సరాలు ఉంటా సార్. నేను మాకు ప్రాబ్లం ఇదే సార్. మా పిల్లలకు ఏమైతే భయం సార్. మా పిల్లలకు ఏమైనా భయం అది సార్. మాకు తొందరగా కమిషనర్ గారు తొందరగా ఇక్కడ ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ మెయిన్ నాచారం ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా, చాలా మంది కార్మికులు ఇదే రూట్లో వెళ్తుంటారు, పోతుంటారు. కాబట్టి మనం ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఒక చిన్న ఫ్లైఓవర్ అంటే నిర్మాణం చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మీరు స్థానికులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ రోడ్ అప్సిగూడ నుంచి నాచారం ప్రధాన రహదారి ఈ టెంపుల్ దగ్గర ఏమైందంటే భారీ వాహనాలు వెళ్ళడం వల్ల గుంతలు అనేవి ఏర్పడ్డాయి. ఆ గుంతలు ఏర్పడడం వల్ల ఏమైందంటే మొన్న ఒక ఆటో బోల్తా పడడం జరిగింది. చనిపోలేదు. అవన్నీ తప్పుడు ప్రచారాలు చేయొద్దు, అసత్య ప్రచారాలు. ఆ పర్సన్కి కూడా ఏం జరగలేదు. గుంతలో పడిన తర్వాత స్థానికులు కూడా అతన్ని కాపాడడం జరిగింది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇదే ఫ్లో కానీ కంటిన్యూ అయితే చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళు అన్నీ కూడా బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక్క స్కూల్కి వాళ్ళకి 50-60 బస్సులు రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇక్కడ దారి మళ్లించడం వల్ల గల్లీలో ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంతమంది డిప్యూటీ కమిషనర్ రావడంతో వాళ్ళు నామమాత్రంగా వచ్చేసి వారు వెళ్ళిన తర్వాత కూడా ఏ ఒక్క నాయకుడు ఎవరు కూడా స్థానికులు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏఈడి కానీ ఎవరు కూడా ఉండడం లేదు. ఇక్కడ ముఖ్యంగా మల్కాజిగిరి కానీ సఫీల్గూడ చెరువు, అక్కడ నుంచి ఆ చెరువు నుంచి నాచారం చెరువు నిండిన తర్వాత అక్కడ నుంచి ఫ్లో ఇక్కడ నుంచి మూసీ నదికి వెళ్ళేదారేది. ఇక్కడ స్థానిక పోలీసు అధికారులు సార్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్? ఇక్కడ ఒక మనిషి పడితే వితిన్ సెకండ్స్లో కనబడకుండా పోయేంత స్పీడ్లో వాటర్ ఫ్లో ఉంది. ఇది గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాల కారణంగా నిన్న మొన్న ఇంత ఉధృతి లేదు.
రాత్రి కురిసిన వర్షానికి ఈ స్పీడ్ ఎక్కువ ఉన్నది. అయితే మొన్న పిల్లగాడు వెహికల్ తోస్తూ దాంట్లో కింద పడిపోవడం జరిగింది. వెంటనే రెస్క్యూ కూడా చేశారు. తర్వాత ఈ ఉధృతిని చూసి మేము రెండు వైపుల నుంచి కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరిగింది. అప్సిగూడ నుంచి అటు డైవర్ట్ చేశాము. ఇక్కడ నాచారం చౌరస్తా నుంచి చిల్కానగర్ మీదుగా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతము రెండు వైపులా కూడా పోలీసు బందోబస్తు పెట్టి ఎటువంటి ప్రమాదం జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పటిలోగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ నుంచి ట్రాఫిక్ మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరిస్తారు? ఈ ఉధృతి అనేది తగ్గిపోవాలా. తగ్గిపోవడం అనేది వర్షం పడకుండా ఉంటే ఈ రోజు తగ్గిపోతే చేయొచ్చు. అయినా కూడా రోడ్డు మొత్తం కూడా గుంతలు పడి ఉంటాయి కాబట్టి వాటి మరమ్మతులను చేసిన తర్వాతనే చేయాలని అనుకుంటున్నాడు. ఈ నియరెస్ట్ ఈ మూసి ఇప్పుడు ఈ నీటి ప్రవాహం ఉన్న ఇటువైపు కానీ అటువైపు కానీ చాలా వరకు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. దానిలో కూడా సెల్లార్లకు నిల్వ ఉన్నాయి. అక్కడ ఏమన్నా రెస్క్యూ చేస్తున్నారా? ఆ సెల్లార్లకు తక్కువగా ఈ అడ్జస్టెంట్గా ఉన్న వాటి వల్ల సెల్లార్లకు పోయినాయి. ఆ సెల్లార్లకు మోటార్స్ పెట్టి బయటికి నీళ్లు తీయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ నాలాల నుంచి పోతున్నాయి. ఎటువంటి లోతట్టు ప్రాంతాలకు ఏం లేవు. వాటికి ఇళ్లకి నీళ్ళు వచ్చిన ప్రమాదం అయితే ఏం కనబడట్లేదు. ప్రస్తుతం ఓవర్. ఈ నాచారం రహదారి మీద ప్రధాన సమస్య అండి ఇది. ఇప్పుడు నుంచి కాదు, గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ సమస్య అలాగే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం అంటే దీని కల్వర్ట్ యొక్క ఎత్తు పెంచడం తోటి దాంతో పాటు అలాగే చెరువులో యొక్క ఈ పూడికతీత తీసిన తర్వాతనే దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది. లేకపోతే ఇది కంటిన్యూస్ ప్రాబ్లం ఇలాగే ఉండిపోతుంది. గత 10-15 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాబ్లంని ఎవ్వరు కూడా దీన్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి ఈ పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది, ఎక్కడికక్కడ స్తంభించిపోయింది, కనీసం ఇప్పుడైనా కానీ దీని మీద ఒక శాశ్వత పరిష్కార మార్గంగా దిశగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది వర్షం తగ్గితే తప్ప ఈ ఫ్లోటింగ్ ఆగే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎప్పుడు పునరుద్ధరిస్తారు, మళ్ళీ ఈ రోడ్డు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని మాత్రం చెప్పలేని పరిస్థితి. మరో 48 గంటల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ వర్షాలు పెద్దగా భారీ వర్షాలు పడితే ఈ ఫ్లోటింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సునంద, థ్యాంక్ యూ శివ.